ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అరవింద్ గారు ఉన్నారు. మహేశ్వర నియోజకవర్గం. అరవింద్ గారు, ఈ రోజు ఇక్కడనే ప్రియాంక గాంధీ గారితో అనేక హామీలు ఇవ్వడం అనేది జరిగింది. 4,000 రూపాయలు కావచ్చు, స్కూటీలు కావచ్చు, రకరకాలుగా ఇచ్చారు. ఇదే ఇక్కడ నుంచే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ యువ సంగ్రామం చేపడుతుంది. సో ఇక్కడ నుంచి కాంగ్రెస్ పతనం మొదలైందని చెప్పేసి అనుకోవచ్చా? 100%. ఎందుకంటే 2023లో ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి గద్దెనెక్కాలి అని అమలు కాని హామీలు, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని, ఉద్యోగస్తులకు ఏదేదో ఆశలు పెట్టి ఈ రోజు ప్రభుత్వాన్ని గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ఏం చేస్తా ఉన్నారు? ఈ రోజు ఉద్యోగుల కోసము ఆయన ఏం చేసిండో, నిరుద్యోగులకు ఏం చేసిండో, నిరుద్యోగులు ఉద్యోగం కావాలని చెప్పేసి రోడ్ల మీదకి వస్తే వాళ్ళని అరెస్టులు చేయడం, వారి గొంతుకై ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు ఇక్కడి నుంచే సమర శంకారావం పూరిస్తా ఉన్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడి నుంచి ఇదే సరౌండర్ స్టేడియం నుంచి పతనం కాబోతా ఉంది. సో ఇదే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు చాలా మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అప్పుడు కేటీఆర్ బయటికి రాలే, కానీ ఇప్పుడు పదవి పోగానే కేటీఆర్ బయటికి వస్తాడా అంటున్నారు. తప్పండి. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే చెప్పిందో, మేనిఫెస్టోలో ఏదైతే పెట్టిందో, ఆ ప్రతి ఒక్క హామీని ఎవరు కూడా అడగని హామీలన్నీ కూడా ఈ రోజు తీర్చిన ఘనత బీఆర్ఎస్ పార్టీ. మీరు గత 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ గారి పాలనలో ఎక్కడ కూడా ఇలాంటి ధర్నాలు కానీ, ఇలాంటి అరాచకాలు కానీ, ఇలాంటి ఉద్యోగులు రోడ్డు మీదకి ఎక్కడం కానీ, ప్రభుత్వ ఉద్యోగులు రోడ్డు మీదకి ఎక్కడం కానీ ఎక్కడ కూడా జరగలేదు. ఈ రోజు అందరు కూడా, అన్ని తెగువలు అందరు కూడా, ఈ రోజు యువకులు అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ఆరాట పడతా ఉన్నారు. ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నిలదీస్తా ఉన్నారు. నిలదీస్తా ఉంటే ఈ రోజు ఈ అక్రమ అరెస్టులు కానీ, ఈ రోజు సభను అడ్డుకోవడం కానీ ఇట్లాంటి పరిస్థితి తీసుకొని వచ్చింది. ఈ రోజు పోలీస్ పహారాలో ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నడుస్తా ఉంది. ఎక్కడ కూడా ఉద్యోగులకు మేము భద్రత కల్పిస్తాము, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం చెప్పకపోవడం సిగ్గుచేటు. సో ఇదే గడ్డపై నుంచి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీకి? ఏదైతే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ 2.5 ఏళ్ల పాలనలో ఇచ్చిన హామీలు, 400 హామీలు, 6 గ్యారంటీలు ఈ రోజు ఇచ్చిందో, ఈ సభా వేదిక ద్వారా మేము కేటీఆర్ గారు ఈ తెలంగాణ ప్రజల గొంతుక ఈ రోజు ప్రశ్నిస్తా ఉంటాడు. ఖచ్చితంగా ఏదైతే మీరు హామీ ఇచ్చి గద్దెనెక్కారో అవన్నీ హామీలన్నీ తీర్చాలి. 2.5 ఏళ్లు కాలయాపన చేసిండ్రు. ఇకనైనా తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం పాటుపడండి. మీ అక్రమ సంపాదనలు, అక్రమ అరెస్టులు కాదు, మీరు ఈ రోజు ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చిండ్రో హామీలన్నీ కూడా నెరవేర్చాలని చెప్పి ఇక్కడి నుంచే సమర శంకారావం కేటీఆర్ గారు పూరించబోతా ఉన్నారు.